అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వైష్ణవి గుండ్లపల్లి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను మీతో ఒక టాపిక్ షేర్ చేసుకుందాం అనుకున్నా. దానికంటే ముందు నా ప్రీవియస్ వీడియో అందరు చూసినట్లయితే నేను నా ప్రొఫెషన్ గురించి మాట్లాడాను. అంటే ఒక లా స్టూడెంట్ ఎలా అడ్వకేట్ అయింది, లా కావాల్సిన గైడెన్స్ ఏంటి, లేకపోతే లా ప్రిపేర్ అవ్వాలా, ఎల్ఎల్బి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు కానివ్వండి, లా సెట్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు కానివ్వండి, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అని మీతో షేర్ చేసుకున్నాను. సో ఈరోజు నేనైతే ఒక మంచి టాపిక్, ఎందుకంటే ఫస్ట్ వీడియోనే చాలా స్పెషల్ అనమాట. ఉమెన్స్ గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏదైతే మనం ఈ సొసైటీలో ఫేస్ చేస్తున్నారో ఉమెన్స్, వాళ్ళకంటూ కొన్ని కమిషన్స్ వచ్చాయి, వాళ్ళకంటూ చాలా బెనిఫిట్స్ వచ్చాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటి గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్లీ వచ్చేసి మీరు చూస్తున్నట్టే ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలు చాలా దారుణాలకి చేస్తున్నారనమాట మహిళల పట్ల. సో మహిళల పట్ల ఏ విధంగా అంటే చాలా అసలు చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యం అనమాట. అలాగే చాలా దారుణాలకి పాల్పడుతున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, చిన్న వయసు తేడా లేకుండా చేస్తున్నారు. సో వీటన్నిటికీ కూడా కొంతవరకైనా అరికట్టాలి అని చెప్పేసి మన ఇండియా ఆఫ్ నేషన్ కానివ్వండి, మన స్టేట్స్ కానివ్వండి, కొన్ని కమిషన్స్ అయితే ఏర్పాటు చేశారు. అది అందరికీ తెలిసిందే. మనకి ఉమెన్స్ కమిషన్ అనమాట, మహిళా కమిషన్. ఆ మహిళా కమిషన్ అనేది ఏర్పాటు చేసి కొంతవరకైనా వీటిని అరికడుతున్నారు. అయినా కూడా చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. మహిళల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని అంటే, వయసు తేడా లేదండి, చిన్నవాళ్ళు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలావిడ వరకు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఈ సొసైటీలో. అట్లాగే మనం చూస్తుంటే అంటే ఉమెన్ కమిషన్ మెయిన్ అజెండా వచ్చేసి, ఎక్కడైతే మహిళల పట్ల దారుణాలకి పాల్పడుతున్నారో వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేందుకు ఉమెన్ కమిషన్ ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పేసి మనకి ఉమెన్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. సో నిజంగా చాలా గొప్ప విషయం అనండి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఏపీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ వచ్చేసి రాయపాటి శైలజ గారు కానివ్వండి, అలాగే తెలంగాణ స్టేట్ నేరేళ్ల శారదా గారు కానివ్వండి, వాళ్ళు చాలా బాగా చేస్తున్నారనమాట. ఎక్కడైతే ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందో వెంటనే వెళ్ళి, అది ప్రైవేట్ ఇన్స్టిట్యూషనా లేకపోతే పబ్లిక్ ఇన్స్టిట్యూషనా, పెద్ద హాస్టల్సా లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ చూడట్లేదు. అది ఏదైనా కానీ అక్కడ చూస్తుంది ఒక సమస్య, ఒక ఆడపిల్ల పట్ల వచ్చే సమస్యను తీసుకొని వాళ్ళు పరిష్కరిస్తున్నారు. సో నిజంగా మనం వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. అట్లాగే ఎందుకు ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే ఒక చిన్న పాప దగ్గర ఏముంటుందండి చెప్పండి. అట్లాగే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా, అంటే నమ్మిన వాళ్ళు అట్లాగే బయట జరుగుతున్న వాటిని మేము ఎందుకు చేయకూడదు, ఏం చేస్తారు అది ఇది అని చెప్పేసి అవి దృష్టిలో పెట్టుకోకుండా దానికి విధించే శిక్షల్ని కూడా సైతం లెక్క చేయకుండా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. సో ఉమెన్ కమిషన్ అనేది నిజంగా మన ఇండియాలో వచ్చేసి 1990s 92లో జనవరి, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ డేట్, బట్ ఐ నో ద ఇయర్. ఆ రోజు మన ఉమెన్ కమిషన్స్ అనేవి నేషనల్ వైజ్ ఇంట్రడ్యూస్ చేశారు. అట్లాగే మన స్టేట్లో వచ్చేసి రాయపాటి శైలజ గారు, అలాగే తెలంగాణ స్టేట్లో వచ్చేసి నేరేళ్ల శారదా గారు. నిజంగా వాళ్ళు చేస్తున్నారనండి. ఎందుకని చెప్తున్నాను పదే పదే అనంటే, చూడండి, ఒక మహిళ పట్ల ఉన్న సమస్యల్ని తోటి సాటి మహిళ మన గురించి మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుందంటే చాలా గొప్ప విషయం అనే తెలియజేసుకోవచ్చు. మరి ఇది ఎక్కడ జరుగుతుందనంటే, తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బిడ్డల్ని ఒక స్థాయిలో చూసుకోవాలి అని చెప్పేసి ఆడపిల్లని ధైర్యం చేసి పంపించి చదివించి తిరిగి ఇంటికి వస్తే, ఒక బిడ్డని స్కూల్కి పంపిస్తున్నారు, కాలేజీకి పంపిస్తున్నారు, లేకపోతే ఆఫీస్కి పంపిస్తున్నా కానీ వాళ్ళు సాయంత్రం వచ్చేదాకా పిడికెట్లో పెట్టుకుంటున్నారు బిడ్డని. ఎందుకనంటే తిరిగి ఏ విధంగా వస్తుందో అని భయంతో. అంటే వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో, వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో, దారి మధ్యలో ఏం జరుగుతుందో, అక్కడ వాళ్ళ కొలీగ్స్తో ఏం జరుగుతుందో అని చెప్పేసి భయపడుతున్నారనమాట. కాబట్టి
వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు మన మన ప్రభుత్వాలు ఉమెన్ కమిషన్ని ఏర్పాటు చేసింది. సో ఉమెన్ కమిషన్ చాలా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చాలామంది ఏదైనా ఒక ప్రాబ్లం అది చెప్పుకోలేనిది అంటే చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్‌కి లేకపోతే కాలేజ్‌కి వెళ్తున్నారు. ఒక ఒక అమ్మాయి కాలేజ్‌కి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే పేరెంట్స్‌కి చెప్తే ఎక్కడ స్టడీ మధ్యలోనే ఆపిచ్చేస్తారని భయంతోటో, లేకపోతే ఆఫీస్‌కి వెళ్తుంటే ఎక్కడ జాబ్ చేయకుండా వద్దులే అని చెప్పేస్తారు. అంటే సో ఇట్లాగ భయపడి ముందుకు వచ్చి కంప్లెయింట్ ఇచ్చుకోలేను. ఎందుకంటే ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్‌కి వెళ్తుందంటే 100 రకాలుగా మాట్లాడతారు. సో పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి కాదు. ఇంట్లో పేరెంట్స్‌కి చెప్తే చదువు ఆపిచ్చేస్తారని. సో వీటన్నిటికి భయపడి ఒక దగ్గరే ఉండిపోతుందనమాట. ఆ పెయిన్ అనేది అనుభవిస్తూనే ఉంది. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి, ఇలాంటి వాటికి మాత్రమే మన ఉమెన్ కమిషన్ వెళ్ళి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి కాల్ చేసేసి మన మన వ్యక్తిగత డీటెయిల్స్ ఏవి బయటికి రానివ్వరు. కానీ కంప్లెయింట్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఇస్తారు. సో మనం దాని గురించి ఏం వరీస్ అవ్వద్దు. సో ఇలా కూడా మనకి ఉమెన్ కమిషన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్‌గా మన స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చేసి టెక్నాలజీస్ అనేవి ఉమెన్ కమిషన్స్ ఇట్లా కూడా కొంచెం డెవలప్ అవుతున్నాయి అన్నమాట. టెక్నాలజీ వైజ్ కూడా డెవలప్ అవుతున్నాయి. ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళే కంప్లెయింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి ఒకటి కొత్తగా వచ్చింది. సో మనం కంప్లెయింట్ ఇచ్చినప్పుడు తీసుకోకపోతే అనంటే కంప్లెయింట్ చెప్పిన తర్వాత పోలీసులు దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి మనకి వెబ్సైట్లో ఉంటుంది. వెళ్ళి వెంటనే మనం ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ కానివ్వండి వెబ్సైట్లో కానీ చూస్తే ఖచ్చితంగా 3 డేస్లో ఆ కంప్లెయింట్ని తీసుకోవాలి. అండ్ మనం దానికి సిగ్నేచర్ కూడా చేయించుకుంటారు. సో అది ఖచ్చితంగా పోలీసులు యాక్సెప్ట్ చేయాల్సిందే కంప్లెయింట్ని. సో డోంట్ వరీ. ఉమెన్ కమిషన్ అనేది మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే ఎందుకు పదే పదే ఉమెన్ కమిషన్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఏదన్నా ఒక మహిళ ఫైనాన్షియల్గా కానివ్వండి డిపెండ్ అయిపోయి బ్రతుకుతుంది. అంటే వీళ్ళు లేకపోతే లేదు ఆర్థికంగా వీళ్ళకి వీళ్ళకి వీళ్ళని నమ్ముకొని బ్రతుకుతుందనమాట. సో అట్లా కాకుండా ముందుకు వెళ్ళి ఎన్ని సమస్యలైనా కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళి ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వాలి, ఇండిపెండెంట్గా బ్రతకాలి అని అంటే మధ్యలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడ పరిస్థితి అక్కడే ఆగిపోయే పరిస్థితి కాబట్టి ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి మన డీటెయిల్స్ మన మన వ్యక్తిగత విషయాలు ఏవి కూడా బయట పెట్టరు. బట్ మన కంప్లెయింట్ ఖచ్చితంగా తీసుకుంటారు. అది ఇక్కడే కాదండి, ఎక్కడైనా సరే. అది పలానా ఊరు పలానా స్టేట్ అక్కడే కాదు, ఎక్కడైనా సరే కంప్లెయింట్ తీసుకుంటారు. తగిన శిక్షని వాళ్ళు అమలు చేస్తారనమాట. సో ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఉమెన్ కమిషన్ గురించి చెప్పడం. ఇది మెయిన్ వచ్చేసి మన ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనం ఒక సమస్య వస్తుందనంటే అది ఆడపిల్లనా లేకపోతే చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ కాదు. ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తీసుకోవాలి. ఒకరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే వెంటనే మనం దానికి తగిన గుణపాఠం వాళ్ళకి చెప్పాలి. కాబట్టి మన సొసైటీలో మన చుట్టుపక్కల కానివ్వండి ఎవరికైనా కూడా ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే సొసైటీలో అది మనం పర్సనల్గా కానీ వెళ్ళి పర్సనల్గా మనం చెప్పినా కూడా మన డీటెయిల్స్ ఎక్కడ బయట పెట్టరు. ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అయింది. మనం ఇది మన గవర్నమెంట్ని చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకనంటే ఈరోజు మహిళలు ఇంట్లో నుంచి వచ్చి చెప్పుకునే పరిస్థితి ఉంది. అంటే నాకు ఈ సమస్య ఉంది అని చెప్పుకుంటున్నారు అని అంటే అది ఒక మహిళా కమిషన్ ఉందని ఒక ధైర్యంతోటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది కమిషన్ ఆఫ్ ఉమెన్. సో ఈరోజు నేను ఉమెన్ కమిషన్ గురించి చెప్పాను. అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏమేమి బెనిఫిట్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకున్నాను. ఏమన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే
తగ్గింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా మీతో మంచి మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్తాను. మ్యారీడ్ డిస్ప్యూట్స్ కానివ్వండి, డివోర్స్ కానివ్వండి, వీటన్నిటి గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి ఐపీసీ, సిఆర్పిసి అంటే క్రైమ్స్. సో ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. యాజ్ ఏ అడ్వకేట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా ప్రౌడ్గా ఉంది. నా వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ అని అనిపిస్తే నాకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే అడ్వకేట్ అవ్వాలనుకుంటున్నారో లేకపోతే ధైర్యంగా బ్రతకాలి అని అనుకుంటున్నారో ఈ సమస్యలన్నిటికీ నేను మీతో షేర్ చేసుకుంటాను యాజ్ ఎ అడ్వకేట్గా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ వైష్ణవి.